నమస్కారం. సిసిసి డిజిటల్ 230 PM న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 8 నుండి 24 వరకు విశాఖలో ఆంధ్ర ప్రీమియం లీగ్ క్రికెట్ పోటీలు. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో భీమవరం బుల్స్ క్రికెట్ టీం లోగో, జెర్సీ ఆవిష్కరించిన డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్, పిఎస్సి చైర్మన్ అంజుబాబు. ఆత్మకూరు ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో మెగా జాబ్ మేళాను ప్రారంభించిన మంత్రి ఆనం. నిరుద్యోగ యువతకు మంచి భవిష్యత్తును అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం. హోంమంత్రి అనిత తన పదవిని నిలబెట్టుకోవడం కోసం జగన్పై విమర్శలు చేస్తున్నారు. విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఆంధ్ర ప్రీమియం లీగ్ ఏపీఎల్ భీమవరం బుల్స్ క్రికెట్ టీం లోగోను, జెర్సీను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు, పులవర్తి రామాంజనేయులు మాట్లాడుతూ భీమవరం బుల్స్ టీం విజయం సాధించి కప్పుతో భీమవరం రావాలని ఆకాంక్షను వెలిబుచ్చారు. భీమవరం పేరు పెట్టినందుకు భీమవరం ఖ్యాతి నిలిచేలా క్రీడాకారులు కూడా కష్టపడి ఆడాలని కోరారు. మన ప్రాంత క్రీడాభిమానులందరూ క్రీడాకారులకు మంచి ప్రోత్సాహాన్ని అందించాలని కోరారు. ఈ నెల 8 నుండి 24 వరకు విశాఖపట్నంలో 7 టీమ్స్తో ఆంధ్ర ప్రీమియం లీగ్ క్రికెట్ మ్యాచెస్ జరుగుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం తరపున కెప్టెన్ నితీష్ కుమార్ రెడ్డి, మునీష్ వర్మ, హేమంత్ కుమార్లను ఘనంగా సత్కరించారు. ఖచ్చితంగా కప్పు సాధించాలి, కప్పు సాధిస్తారనే ఆశతో నమ్మకంతో ఉన్నాం. మన భీమవరం పట్టణం అన్ని రంగాల్లో కూడా ముందుంటుంది. ఈ రంగంలో కూడా ముందు ఉండి కప్పు సాధించాలని ఈ వైజాగ్లో జరిగే ఈ 8వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు జరిగే టోర్నమెంట్స్లో విజయం సాధించి వస్తారని, విజయం సాధించిన తర్వాత ఆ విజయోత్సవం మళ్ళా ఇక్కడే చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా విజయం అనే పేరులోనే చాలా పవర్ ఉంది. ఇప్పుడు ఆ భీమవరం బుల్ ఆ లోగో కూడా వీళ్ళ థీమ్ సాంగ్ అని బుల్ వస్తున్న ఆ విధానం అది చూసిన తర్వాత ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం అన్న ఒక పాజిటివ్ మూమెంటం అయితే వచ్చింది. రేపు జరగబోయే ఏపీఎల్లో మన నితీష్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో రితేష్ కానీ, మునీష్, హేమంత్ మన కోడవెల్లి స్వగ్రామం, మునీష్ కూడా
మన ప్రాంతం వ్యక్తే. ఖచ్చితంగా రేపు 8వ తారీఖు ప్రారంభం అయిన తర్వాత ప్రతిరోజు మనం అంటే మన వాళ్ళు ఆడిన మ్యాచ్లో టోటల్గా మనం ఎంకరేజ్ చేసి మళ్ళీ ఖచ్చితంగా ఫైనల్స్కి మనం వెళ్తాం. కప్పు సాధించే దిశగా అందరూ కృషి చేయాలని ఇప్పుడు ఉన్నదానికి 10ంతలు ఉత్సాహంతో భీమవరం బుల్స్ విజయోత్సవం భీమవరంలో అత్యంత వైభవంగా జరుపుకుందాం. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో క్రికెట్ అంటే దానికి మించిన ఆట లేదు. అంటే అభిమానులు క్రికెట్కి అంతమంది ఉన్నారు. ఎంతమంది ఉన్నప్పటికీ కూడా భీమవరంలో ఉన్నంత క్రికెట్ అంటే ఉన్న అది అభిమానం కావచ్చు, మరేదైనా మీ మనసుకే తెలుసు, నా మనసుకే తెలుసు. భీమవరంలో ఉన్నంత క్రికెట్ క్రేజ్ భారతదేశంలో మరి పట్టణాల్లో అయితే ఇంకెక్కడా లేదు. అటువంటి భీమవరం బుల్స్ని మనందరూ ఎంకరేజ్ చేసి మన నితీష్ కుమార్ తన గురించి చాలా ఇంతకు మునుపు విన్నా, ఇవాళ ప్రత్యక్షంగా చూసా. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం అన్నది ఆటగాడికి చాలా అవసరం. అటువంటి విశిష్ట వ్యక్తిత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా అతని సారథ్యంలో మనం విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టు భీమవరం బుల్స్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ నితీష్ కుమార్. నిజంగా మీ ఎనర్జీ నచ్చుతుంది. ఇక్కడ ఫస్ట్ టైం భీమవరం లైక్ మీ ఎనర్జీ నాకు చాలా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు, ఇంత హ్యూజ్ మెంబర్స్లో వచ్చినందుకు. అండ్ మా టీం పేరు భీమవరం బుల్స్ అండ్ ఐఎమ్ లీడింగ్ కెప్టెన్ ఫర్ దాట్. అండ్ ఐ నో వైజాగ్లో మ్యాచెస్ అవుతున్నాయి, మీకు కష్టంగా ఉంటుంది, బట్ తప్పకుండా వచ్చి మా టీం సపోర్ట్ చేస్తే మరింత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మాకు. సో ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్. మేము తప్పకుండా మా బెస్ట్ ఇచ్చి కప్పుని తీసుకురావడానికి ట్రై చేస్తాము. బేసికలీ మా టీంకి భీమవరం పేరు ఎందుకు పెట్టామంటే, మేబీ యూ గైస్ డోంట్ నో, ప్రశాంత్ అని ఒక ఫ్రెండ్ ఉన్నారు. అతను లాస్ట్ టైం నన్ను సంక్రాంతికి ఇన్వైట్ చేయడం అయితే అయింది. అండ్ ఇక్కడ మర్యాదలు ఇవన్నీ చూసి ఐ రియలీ లవ్ భీమవరం. ఫెస్టివల్లో పాల్గొన్నాను అండ్ చూశాను ఫెస్టివల్ ఎలా అవుతుందో. 3 days 4 days అయ్యింది అండ్ ఫుల్ ఎనర్జెటిక్గా ఉంది. నాకు చాలా నచ్చింది భీమవరం అంటే. అండ్ ఓనర్స్ హరీష్ అండ్ దినేష్ వాళ్ళకి కూడా క్లోజ్ ప్రశాంత్ గారు. సో భీమవరం పేరు ఎంచుకున్నాం ఎందుకంటే ట్రెడిషనల్ అయిన ఊరు. ఆ పేరు మేము పెట్టుకోవడం మా అదృష్టం అనుకోవాలి. ఆ పేరు మాకు దొరికింది. సో యాక్చువల్లీ చెప్పాలంటే అతనికి ఉన్న బ్యాక్గ్రౌండ్కి నేను క్రికెట్ నాలెడ్జ్ అసలు ఉండదు అనుకున్నాను. అసలు నాట్ ఎక్స్పెక్టెడ్ తనకి క్రికెట్ నాలెడ్జ్ ఉంటుందని. బట్ తనకి ఉన్న నాలెడ్జ్ అండ్ తనకు ఉన్న ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ క్రికెట్ మీద. తను ACA వైస్ ప్రెసిడెంట్ ఇప్పుడు అండ్ చాలా యంగ్ టాలెంట్ ని సపోర్ట్ చేస్తున్నారు. అండ్ టు బి హానెస్ట్ చెప్పాలంటే నా వన్ ఆఫ్ ద లో టైమ్స్ లో నేను ఎవరికైనా కాల్ చేయాలి అనిపిస్తే ప్రశాంత్ అన్న కాల్ చేస్తాను. ఎందుకంటే ఈజ్ లైక్ ఎ మోటివేట్ స్పీకర్ ఫర్ మీ అండ్ నన్ను చాలా మోటివేట్ చేస్తాడు. ఎలా అయితే యంగ్ జనరేషన్ ని మోటివేట్ చేసి తీసుకొస్తున్నారో అలాగే ఇంకా మరింత ప్లేయర్లు రావాలి ఆంధ్ర నుంచి అండ్ IPL ఆడాలి, ఇంకా ఇండియా ఆడాలి. అదే నా మోటివేషన్ కూడా. ఒకళ్ళు ఇండియా ఆడాక పర్ఫార్మ్ చేస్తే నేను కూడా చేయగలను, మిగతా వాళ్ళు వస్తారు. అది ఒక హ్యూజ్ మోటివేషన్. నేను ఇంకా ముందుకెళ్ళి ఇంకా తప్పకుండా పైకి వస్తాను. ఎవరైతే యంగ్స్టర్స్ ఇంకా చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళు ఇంకా రావాలని కోరుకుంటాను. చాలా హ్యాపీగా ఉంది బుల్స్ టీమ్కి రిప్రజెంట్ చేయడానికి. అండి నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే. చాలా హ్యాపీగా ఉంది భీమవరం బుల్స్ టీంలోకి రావడానికి అండ్ నితీష్ కుమార్ కెప్టెన్సీలో ఆడడానికి. ఇది నాకు తెలిసినంతకన్నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది నాకు. పెద్దలు మాట్లాడారు అన్నిట్లో భీమవరం ముందుంటుందని. మళ్ళీ భీమవరంలో అన్నిట్లో SRKR ముందుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని మన కాలేజీలో మనం లాంచ్ చేస్తున్నాం. ఇప్పుడు జెర్సీ లాంచ్ చేసిన లోగో కూడా మన కాలేజీలో లాంచ్ చేసాం. అంటే మనంతా చూస్తూ ఉండగా లాంచ్ జరిగింది. అంటే మనకు అవకాశమే కదా. మనం అలా మేము ఏ ప్రోగ్రామ్ అయినా ఏది మన పబ్లిక్ ఉపయోగపడేది, మీకు ఉపయోగపడేది అన్నిట్లో కూడా మా కాలేజీ అన్నిట్లో ముందుంటుందని ఈ విధంగా తెలియజేస్తాను. మీరు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇదే యాక్టివ్నెస్ కొనసాగించండి.
ఈ నెల 8వ తారీఖు నుంచి 23వ తారీఖు దాకా జరిగే ఏపీఎల్ మ్యాచెస్ చూసి మన భీమవరం బుల్స్ తప్పనిసరిగా కప్పు తీసుకొస్తుందని ఆశిస్తున్నాను. మీరందరూ కూడా ఎంజాయ్ చేయండి, చదువుకుంటూ ఉండండి, ఇది కూడా ఎంజాయ్ చేయండి. మెట్ట ప్రాంత నిరుద్యోగ యువతకు మంచి భవిష్యత్తును అందించి ఆ ప్రాంత సమగ్ర అభివృద్ధికి బాటలు వేయడమే లక్ష్యంగా మెగా జాబ్ మేళా నిర్వహించామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర స్కిల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా ఆత్మకూరు ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో మంత్రి ఆనం సారథ్యంలో మెగా జాబ్ మేళాను అట్టహాసంగా నిర్వహించారు. తొలుత మంత్రి ఆనం, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు గుండ్రా సతీష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆనంద్ జ్యోతి ప్రజ్వలనతో జాబ్ మేళాను ప్రారంభించారు. సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ కంపెనీల చుట్టూ తిరగడం కాకుండా కంపెనీలే మన ముందుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చేలా మెగా జాబ్ మేళాకు శ్రీకారం చుట్టామని, ఇంతటి గొప్ప సువర్ణావకాశాన్ని నిరుద్యోగ యువత అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ ప్రయాసాలు కూడా మమ్మల్ని ఏం అలసటకు గురి చేయట్లేదు. ఎందుకంటే రేపటి తరానికి ఒక మంచి మార్గాన్ని, ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చేటువంటి ఈ వ్యవస్థని మేము కూడా భాగస్వాములమై పనిచేస్తున్నామనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసం మాలో ఉంది. అందుకని అధికార యంత్రాంగంతో కూటమి నాయకుల్ని కూడా సమన్వయం చేసి ఒక ఆర్గనైజింగ్ కమిటీగా ఏర్పాటు చేసి ప్రతిదీ కూడా వీరందరూ కలిసి నిర్ణయం తీసుకొని చేసేటట్లే ఏర్పాటు చేయడం జరిగింది. నేనైతే అప్పుడప్పుడు వాళ్ళని అడుగుతూ వచ్చానే తప్ప నిజంగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని స్పెషల్ ఆఫీసర్గా ఆత్మకూరు ఆర్డీఓ గారు, అలాగే కన్వీనర్గా తహసీల్దార్ గారు, ఈ కాలేజీ ప్రిన్సిపాల్ గారు, ఈ కాలేజీ ఫ్యాకల్టీ, అలాగే మా కూటమి నాయకులు అందరూ కలిసి ఒక ఆర్గనైజింగ్ కమిటీగా ఏర్పడి దీన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికీ అధికారికంగా వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ 2185 ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు అయితే స్పాట్ రిజిస్ట్రేషన్స్ ఇంకా జరుగుతున్నాయి. ఆ ఫిగర్ ఇంకా పెరుగుతుంది అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇప్పటికే స్పాట్ రిజిస్ట్రేషన్స్ 55 పూర్తయినాయి. లేడీస్ అయితే 807 మంది రిజిస్టర్ అయ్యారు. బీటెక్ గ్రాడ్యుయేట్స్ మొదట మేము అనుకున్నది కేవలం పాలిటెక్నిక్, ఐటీఐ వాళ్ళకి సరిపడే విధంగా చేయాలి. ఆ తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పాక సతీష్ రెడ్డి గారు కాదు బీటెక్ గ్రాడ్యుయేట్స్ని కూడా పిలిపిద్దాం, ఆ కంపెనీలను కూడా మనం సౌత్ ఇండియా నుంచి అలాగే ఇతర ప్రాంతాల నుంచి పిలిపిద్దామని చెప్పి వారు చెప్పిన మీదట ఇవాళ బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఇప్పటికి రిజిస్టర్ అయిన వాళ్ళు 593 మంది రిజిస్టర్ అయ్యారు. ఆర్డినరీ డిగ్రీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళు 656, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ పూర్తి చేసుకున్న వాళ్ళు 335, 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు 112, ఐటీఐ వాళ్ళు 179, డిప్లొమా వాళ్ళు 59. ఇంకా ఈ యొక్క రిజిస్ట్రేషన్ పూర్తయితే ఈ నెంబర్ సమగ్రంగా పెరుగుతుందని చెప్పి ఆశిస్తా ఉన్నాను. ఇందులో ప్రతి ఒక్కరికి అవకాశాలు ఉన్నాయి. మీ ఆలోచన, మీ విద్యార్హతలు, మీ నైపుణ్యత, మీరు చేసేటువంటి కార్యక్రమాల్లో ఈ కంపెనీలన్నీ కూడా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఇంతమంది ఇన్ని కంపెనీలు, దాదాపుగా ఇక్కడికి వచ్చిన కంపెనీలు చూస్తే ఇప్పటికే 93 కంపెనీలు ఇక్కడికి రావడం జరిగింది. 93 కంపెనీలు ఒక్క దగ్గరకు వచ్చి ఇంత పెద్ద మెగా జాబ్ మేళా చేయడం అనేది నెల్లూరు జిల్లా చరిత్రలో ఆత్మకూరుదే పైచేయి అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన నెల్లూరు పర్యటన విజయవంతం కావడంతో కూటమి నేతలు అనిత, ప్రశాంతిరెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శించారు. జనాలు రాలేదని అనిత మాట్లాడుతున్నారని, జనాలు వచ్చినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి అనిత రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. జగన్ పర్యటనకు జనాలు రాకుండా 3000 మంది పోలీసులను పెట్టారని, రోడ్ల మీద గుంతలు తవ్వి ఇనుప కంచెలు అడ్డంగా వేశారని, అయినా జనాలను రాకుండా అడ్డుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. అనిత తన పదవిని నిలబెట్టుకోవడం కోసం జగన్పై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అనిత మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. 100 మందికి మించి జనం రాకూడదని ఆంక్షలు పెట్టారు. అలాగే అక్రమ కేసులు పెడతామని బెదిరించారు. కానీ జగనన్నని గుండెల్లో దేవుడిగా కొలుస్తూ ఉన్న కార్యకర్తలు, ఈ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా నెల్లూరు ప్రజలు తండోలుగా తరలివచ్చి వీళ్ళు ఎంత భయపెట్టినా వినకుండా జగనన్న పర్యటనని విజయవంతం చేయడం జరిగింది. దాన్ని చూసి వీళ్ళు ఓర్వలేక ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ మైండ్ బ్లాంక్ అయిన పాయకరావుపేట ఎమ్మెల్యే గారు
అలాగే కొవ్వూరు ఎమ్మెల్యే గారు పచ్చి అబద్ధాలు ఇష్టం వచ్చినట్టుగా అవాకులు చవాకులు మాట్లాడిన విషయం మనందరము చూసాం. వాళ్ళకి సమాధానం చెప్పడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఒకవైపు జనం రాకుండా గోతులు తవ్వేశారు, ఇంకోవైపు బారికేడ్లు పెట్టేశారు, ఇనుప కంచులు పెట్టారు. అయినా ఏమైనా జనం ఆగారా? నెల్లూరు మొత్తం జనంతో నిండిపోయింది. అంత నిండిపోతే ఈ పాయకరావుపేట ఎమ్మెల్యే గారు అంటారు జనం లేకంట, సాక్షి టీవీలోనంట గతంలో బంగారుపాలెంలో జరిగిన విజువల్స్ని చూపించారంట. అమ్మ హోంమంత్రి గారు, మీరు హోంమంత్రి స్థానంలో ఉన్నారు కదా, మీకేమో 3000 మంది పోలీసులను పెట్టారు, అలాగే మీ ఎల్లో మీడియా ఉంది, అలాగే మీ అధికారులు ఉన్నారు, ఎంతమంది వచ్చారో చూసుకోవాలి కదా. మీకు నిజంగా దమ్ముంటే, సవాల్ చేస్తున్నాం, మీకు దమ్ముంటే జనం రాలేదు అనేది నిరూపించండి, లేదా సాక్షి టీవీలో ఎక్కడ చూపించారో మీరు నిరూపించాల్సిందిగా పాయకరావుపేట ఎమ్మెల్యే గారిని సవాల్ చేస్తూ ఉన్నాను. నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధం, నిరూపించలేకపోతే మీరు హోంమంత్రిగా రాజీనామా చేస్తారా? అసలు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మీరు ఏ రోజైనా మీ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించారా పాయకరావుపేట ఎమ్మెల్యే గారు అని నేను అడుగుతున్నాను. మీరు ఎంతసేపు జగనన్న మీద విమర్శలు చేయడానికి మాత్రమే పరిమితం అవుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో మీ కూటమి అధికారంలోకి వచ్చి 13 నెలలైంది. 13 నెలల్లో ఎంతో మంది మహిళల మీద ఎన్నో అఘాయిత్యాలు జరిగాయి. ఏ ఒక్క సంఘటనలో అయినా మీరు స్పందించారా? ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారా? ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారా? ఆ బాధిత మహిళకు వెళ్ళి పరామర్శ చేశారా అని నేను అడుగుతూ ఉన్నాను. మీరు బాధితులకి ఎప్పుడూ సపోర్టుగా నిలబడలేదు సరికదా. దౌర్జన్యం చేసిన వాళ్ళకి అలాగే దుర్మార్గులకి ప్రతి సందర్భంలో కూడా కొమ్ము కాస్తూ వాళ్ళకి అండగా నిలబడ్డారు. మీరు చేసిన వ్యాఖ్యలు ఎంతసేపు కూడా ప్రతిపక్ష నేత అయిన జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టుగా సంస్కారహీనంగా మాట్లాడిన మాటలు చూసి ఈ రాష్ట్ర ప్రజలు నిజంగా సిగ్గుతో తలదించుకుంటున్నారు. మీ పోలీస్ శాఖని మీరు దిగజార్చుతూ ఉన్నారు. దాని పరువుని, పోలీసు శాఖ పరువుని మీరు దిగజార్చుతూ ఉండే పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా కనిపిస్తూ ఉంది. సమయం సందర్భం లేదు. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. అందుకోసమే మీకు హోంమంత్రి పదవి ఇచ్చినట్టుగా ఈ రాష్ట్ర ప్రజలకి అర్థమవుతూ ఉంది. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో సంబోధిస్తారు. అసలు జగనన్న గురించి మాట్లాడే అర్హత మీకుందా? జగనన్న కాలిగోటికి మీరు సరిపోతారా అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు ఏకవచనంతో సంపాదించడం ఏంటి? మా ఉత్తరాంధ్రలో ఒక సామెత ఉంది, ఏకవచనంతో సంబోధించే వాళ్ళని అంటూ ఉంటారు. వీడేంటి ఏకవచనంతో సంబోధిస్తూ ఉన్నాడు, వీడేమైనా బొడ్డు కోసి పేరు పెట్టాడా అనేసి. జగనన్నకి అంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏమనుకుంటున్నారు? అతను ఒక ప్రతిపక్ష నేత, ఒక ప్రతిపక్ష పార్టీకి అధినేత, 40% ఓట్ షేర్ ఉన్న పార్టీ మాది. మాజీ ముఖ్యమంత్రి, దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేత జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు అని మాట్లాడడానికి మీకు సిగ్గు అనిపించట్లేదా హోంమంత్రి గారు అని నేను అడుగుతున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జేపీ రోడ్లోని ఆనంద్ ఫంక్షన్ హాల్లో పరిణయ ఎగ్జిబిషన్ను శనివారం ప్రారంభించినట్టు నిర్వాహకులు టీవీ రావు తెలిపారు. శారీస్, డిజైనర్ బ్లౌజెస్, కుర్తీస్, రియల్ జ్యువెలరీ, డైమండ్స్, ఇమిటేషన్ జ్యువెలరీ, డెకర్ సూట్స్, హైపై ఫ్యాషన్స్తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. దేశ నలుమూలల నుంచి సేకరించిన 100 మందికి పైగా డిజైనర్స్చే రూపొందించిన వివిధ రకాలైన మోడల్స్ ఈ ఎగ్జిబిషన్లో లభ్యమవుతాయని పేర్కొన్నారు. ఈ నెల 4వ తేదీ సోమవారం వరకు ఎగ్జిబిషన్ ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని భీమవరం పట్టణ పరిసర ప్రాంత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు జయకేతనం ఎగురవేయడం ఖాయమని టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పులివెందుల జెడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా మారెడ్డి లత నామినేషన్ దాఖలు చేశారు. సందర్భంగా శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ పులివెందుల ప్రాంతంలో వైసీపీ చేసిన అరాచకాలు ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థి పోటీ చేస్తున్నారన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలతో పాటు భవిష్యత్తులో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు మరి ఏ ఎన్నికలు జరిగినా కూటమి నేతలు కైవసం చేసుకుంటారన్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థిగా మారెడ్డి లతారెడ్డి గారిని పార్టీ నిర్ణయించడమైంది. ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలు, అవినీతి, మద్యం కుంభకోణాలు, ఇసుక కుంభకోణాలు, భూ కుంభకోణాలు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పులివెందు నియోజకవర్గంలోనే అత్యంత హయ్యెస్ట్ అరాచకాలు జరిగినాయి. ఇంకా రాష్ట్రంలో ఒకసారి లెక్క చూస్తే అంతుపట్టదు. ఈ మధ్య నోట్ల కుంభకోణాలని చూసినాం. ఇంకా ఎన్నెన్ని కుంభకోణాలు వెలుగులోకి వస్తాయో తెలీదు. తెలుగుదేశం పార్టీ ఈరోజు పులివెందుల్లో మారెడ్డి లతమ్మ గారు ఖచ్చితంగా జయకేతనం ఎగరవేయబోతున్నారు. 12వ తేదీ జరగబోయే ఎన్నికల్లో ఇది పార్టీ నిర్ణయం. ఖచ్చితంగా పులివెందుల జెడ్పీటీసీ ఇది ఒక బై ఎలక్షన్ వచ్చింది. ఈ బై ఎలక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో చేసిన అవినీతిని ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇది పార్టీ నిర్ణయం. నిన్న పులివెందుల ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవితమ్మ గారు, పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ రెడ్డి గారు, జిల్లా పార్టీ అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడ పరిస్థితులన్నీ కూడా అధిష్టానానికి నివేదించిన తర్వాత పార్టీ పోటీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. పోటీ చేస్తున్నాం, ఖచ్చితంగా గెలిచి తీరుతాం. దీంట్లో అనుమానం లేదు. పులివెందుల్లో ఏదైతే వాళ్ళు అరాచకం చేశారో ఆ అరాచకాలన్నీ కూడా పులివెందుల ప్రజలకు తెలియాలని చెప్పి ఈ పోటీ చేస్తున్నాం. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ పులివెందుల్లో అన్ని మున్సిపాలిటీలు కానీ స్థానిక సంస్థలు కానీ అన్నీ కైవసం చేసుకుంటాం. జిల్లా వ్యాప్తంగా జరగబోయే స్థానిక సంస్థలు కూడా ఖచ్చితంగా కైవసం చేసుకుంటాం. అభ్యర్థి వాళ్ళ మద్దతు కూడా పూర్తిగా ఒంటిమిట్ట కానీ పులివెందులో కానీ వాళ్ళ మద్దతు కూడా తీసుకుంటాం. ఖచ్చితంగా 2 స్థానాల్లో కూడా ఉమ్మడి కడప జిల్లా 2 స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ గెలవడం ఖాయం. అందరికీ నమస్కారం. పెన్షన్ 3000 నుంచి 4000 వరకు మా కూటమి ప్రభుత్వం అమలు చేసింది. దీపం పథకం కింద 3 సిలిండర్లు, సంవత్సరానికి 3 సిలిండర్లు కూడా కూటమి ప్రభుత్వం అమలు చేసింది. అలాగే తల్లికి వందనం కింద జగన్లాగా కాకుండా పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా కూటమి ప్రభుత్వం అమలు చేసింది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఆగస్టు 15 నుంచి అమలులోకి వస్తుంది. ఇలాంటి మంచి పథకాలన్నీ మా కూటమి ప్రభుత్వం అందజేసినందువల్ల మా పులివెందుల ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మా కూటమి ప్రభుత్వము ఇన్ఛార్జి గారి ఆదేశాల ప్రకారం మేము నడుచుకుంటాం. మాజీ సీఎం జగన్ నెల్లూరు జిల్లా పర్యటన అడ్డుకునేందుకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు వాటిని తిప్పికొట్టారని, ఆయన పర్యటనను విజయవంతం చేశారని నెల్లూరు వైసీపీ నేతలు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, నేతలు ఆనం, విజయ్ కుమార్ రెడ్డి, మెరగా మురళి, కాకాని పూజిత తదితరులు మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక మాజీ సీఎం పర్యటనకు జనం రాకూడదని రోడ్లను కూడా తవ్వేయడం, జేసీబీలను అడ్డం పెట్టడం చూశామని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్బంధాలను అధిగమించి వేలాదిగా జనం జగన్ వెంట నడిచారని, ప్రజల్లో ఆయనకున్న ఆదరణకు ఇది నిదర్శనమని అన్నారు. అయితే నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అద్భుతంగా విజయవంతం కావడం, సో సుమారుగా 30,000 నుంచి 40,000 మంది వరకు కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని చూసేందుకు ముందుకు రావడం ఒక అద్భుతమైన చెప్పాల. టోటల్ గా జైలు దగ్గర నుంచి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారి ఇంటి దాకా 7.7 కిలోమీటర్స్ మొత్తం ట్రావెల్ చేశాం. ఈ ట్రావెల్ చేసిన ప్రతి అడుగులో కూడా
జనాలు జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనం పట్టడం చూస్తే ఇంతటి ఆదరణ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్షంకి వచ్చినటువంటి కేవలం 1 సంవత్సరంలోనే, ఇంకా ఎన్నికలు ఇంకా చాలా దూరంలో ఉండగానే ఒక ప్రతిపక్ష నాయుడికి ఇంత అపూర్వమైనటువంటి ఆదరణ స్పందన కనిపించడం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చూస్తుండరు. అంతటి ఆదరణ నిన్న కనిపించింది. దీనికంటే ముందు ఒక 2 విషయాలను మీ దృష్టికి కూడా తీసుకుని రావాలి. అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి గోవర్ధన్ రెడ్డి గారి గురించి కానీ, అలానే ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో జరగల ఒక సీనియర్ మోస్ట్ నాయకుడి మీద ఇంటి మీద దాడి జరగడం అత్యంత జుగుప్సాకరం. సో అలాంటి సందర్భం జరిగిన తర్వాత ఈ 2 ఇన్సిడెంట్స్కి సంబంధించి మా నాయకుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మా నాయకుడు పరామర్శించడానికి నెల్లూరుకు వస్తూ ఉంటే ఎన్ని ఆంక్షలు పెట్టారంటే, కనీసం హెలిప్యాడ్కి మేము అప్లై చేసుకుంటే, అంటే మా ప్రైవేట్ ల్యాండ్స్లో పర్మిషన్ ఇవ్వమన్నా కూడా పర్మిషన్ ఇవ్వకుండా లాస్ట్ మంత్ 3వ తారీఖున వస్తామంటే 2వ తారీఖు దాకా కూడా పర్మిషన్ గురించి ఏ మాట కూడా చెప్పలే. ప్రత్యేకంగా ఇన్ని బాధలు ఇబ్బందులు ఉన్నా కూడా నిన్నటి రోజున అక్కడికి రావడంలో ప్రజలు రావడం కానీ, అలానే కార్యకర్తల నాయకులు కానీ స్వచ్ఛందంగా అందరూ కూడా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఆయన్ని ఆశీర్వదించడం, అలానే ఎలా అయితే గోవర్ధన్ రెడ్డి గారి మీద అక్రమం కేసు పెట్టి ఆయన నిర్బంధించినప్పుడు, ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దౌర్జన్యం దాడులు జరిగినప్పుడు దానికి సంఘీభావంగా అలానే జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి చూడడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ, మా కుటుంబం 1961 నుంచి రాజకీయాల్లో ఉంది. మా పెదనాన్న చంద్రశేఖర్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్గా, మా తండ్రి శ్రీనివాసరెడ్డి గారు సమితి ప్రెసిడెంట్గా చేశారు 61లో. ఎప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఇటువంటి సంఘటనలు చూడలేదు. విజయన్న ఫ్యామిలీ కూడా మొట్టమొదటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆనం, మేము, నేదురుమల్లం అందరం. విచిత్రం, ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ప్రజల గుండెల్లో ఉండే నాయకుడు ఒక జిల్లాకి వస్తుంటే ఇన్ని ఆంక్షలు. హోమ్ మినిస్టర్ అనిత గారు, డీజీపీ గారు, ఐజీ గారు, ఎస్పీ గారి పర్యవేక్షణలో జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఎంత ఓవర్ యాక్షన్ చేశారో మీరందరూ చూశారు. ఎందుకు ఇదంతా చేశారు? అవసరమా? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ జిల్లాకు వెళ్ళినా వేలాది మంది బ్రహ్మరథం పడుతున్నారని చంద్రబాబు నాయుడికి భయం పుట్టుకునింది. పోలీసుల్ని ఆదేశించి అడ్డుకోండి, ఆయన కార్యక్రమం విజయవంతం కాకూడదు అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం విజయవాడ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఏకపక్షంగా ఆంక్షలు విధించి చేశారు. ప్రజలనైతే అడ్డుకోలేకపోయారు కదా. ఎంత దారుణం అంటే నా నియోజకవర్గం అంతా బ్యారికేడ్స్ కట్టేశారు రానివ్వకుండా. సేకరణ చెప్పినట్లుగా రోడ్స్ అన్ని కట్ చేశారు, ప్రతి ఒక్కరిని ఆపారు. అవసరమా ఇదంతా? విజయవంతం కాలేదు, ఆడ బోసిపోయింది, ఎవరు లేరని రాసినా ఛానల్స్ లో చెప్పినా బ్రహ్మాండంగా జరిగింది, అద్భుతంగా జరిగింది, విజయవంతమైంది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ప్రముఖ సంగీత దర్శకుడు తమన్, నటులు సుహాస్, ఆది, డ్రమ్స్ కళాకారుడు శివమణి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఇవాళ మంచి దర్శనం అయిందండి. టీటీడీ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. చాలా మంచి దర్శనం ఏర్పాటు చేశారు. మా అశోక్ గారు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్స్ అండి. నా తమిళ సినిమా స్టార్ట్ అవుతుందండి నెక్స్ట్ వారం నుంచి. అందుకనే
దర్శనానికి వచ్చాను. స్వామిని ఒకసారి దర్శించుకుని వెళ్తే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుందని ఇంకా దర్శనం చేసుకుని ఇంకా చెన్నై వెళ్తున్నాను తమిళ షూట్. తెలుగు ప్రస్తుతానికి తమిళ్ జరుగుతుందండి, తెలుగు కూడా ఒకటి జరుగుతుంది. ఫస్ట్ తమిళ్ డెబ్యూ కదా, అందుకనే ఒకసారి దర్శించుకోవడానికి వచ్చాను. అది వెట్రిమారన్ గారి ప్రొడక్షన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 8 నుండి 24 వరకు విశాఖలో ఆంధ్ర ప్రీమియం లీగ్ క్రికెట్ పోటీలు. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో భీమవరం బుల్స్ క్రికెట్ టీం లోగో, జెర్సీ ఆవిష్కరించిన డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్, పీఎస్సీ చైర్మన్ అంజిబాబు. ఆత్మకూరు ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో మెగా జాబ్ మేళాను ప్రారంభించిన మంత్రి ఆనం. నిరుద్యోగ యువతకు మంచి భవిష్యత్తును అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం. హోంమంత్రి అనిత తన పదవిని నిలబెట్టుకోవడం కోసం జగన్పై విమర్శలు చేస్తున్నారు. విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. శేషేశ్వర సమాప్తం. నమస్కారం.